నేను ముందు షార్ట్ వీడియోలో చెప్పినట్టుగా బిగ్ బాస్ ఫుల్ వీడియో చేస్తానన్నాను కదా, ఇప్పుడు చేస్తున్నాను. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఉదయం 8:53 చెత్త తీసుకొని బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా చెత్త ఇట్లున్నది. మరి ఏం చేద్దాం, దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఇక మనకే చెప్తారు. ఇక మరి మనం అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఇక మరి అందరూ ఇట్లనే చేస్తానరా. ఇక మరి వాళ్ళు ఎందుకు చేయరు, మరి నేనే ఎందుకు చేయాలి? ఇలాంటివన్నీ ఏంది అసలు అర్థం కాని విషయం. నేను ఒక్కరిని ఎందుకు చేయాలి, వాళ్ళందరూ ఎందుకు చేయరు? ఇది కదా ప్రశ్న. వాళ్ళు ఎందుకు చేయరు చెప్పు నువ్వు. వాళ్ళు చేయాలి కదా వచ్చి, ఎందుకు చేస్తలేరు? నేను కూడా చేయను. ఎన్ననుకున్నా ఏం చేసినా కూడా తప్పట్లేదురా బాబు. ఈ సంసారం, ఈ ఇల్లు, ఈ వాకిలి, ఈ ఊపుడు, ఈ ఉద్యోగం, పొద్దున్నాక పని చేయాలి. పని చేయకపోతే నడవదా? ఏం చేద్దాం చెప్పండి. ఇల్లే ఒక బిగ్ బాస్ రా బాబు. బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అని అందరూ బయట టీవీలో వచ్చేదాన్ని చూస్తారు, కానీ నిజానికి చెప్పాలంటే ఇల్లే ఒక బిగ్ బాస్. ఇంట్లోనే నేర్చుకోవాలండి, బయటికి పోయి నేర్చుకుంటాం. అది చూసారా? ఉదయం 9:02 మనం ఎక్కడ పోతే అక్కడ కెమెరాలు ఉండవు కాబట్టి మనమే కెమెరాని సెట్ చేసుకోవాలి, అంతే కదా. ఉదయం 9:02 అశోకన్న బ్రష్ చేస్తుండు. రోజు ఇదే టైం కంటే కాదు, ఈరోజు మాత్రం. ఎందుకంటే మనకు రోజు పనులు ఉంటాయి కదా. ఇలాంటిది తినేటప్పుడే మనం మీకు ఆలోచనలు వస్తాయి. అదే బాబు, తినేటప్పుడు తినాలి కానీ ఏం ఆలోచన అంటావా? రావాలండి. ఎందుకంటే నేను చాలామంది తింటుంటే చూశాను, వాళ్ళు తిని మిగిల్చి పడేస్తారు తినలేక. ఆకలి అవ్వదా, కావాలని పడేస్తారా నాకు తెలియదు, కానీ పడేయటం అయితే చూశాను. వాళ్ళకొకటే చెప్తా, ఈ ముద్ద నోటి దాకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు అలా పడేయకండి, తినండి. తినే అంతే తెచ్చుకోండి, లేదంటే ఎవరికైనా పెట్టండి. ఈ మాట మాత్రం నేను చెప్తా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో
మీ అభిప్రాయాన్ని పెట్టండి. కరెక్టే కదా నేను చెప్పింది. ఎంతమంది కరెక్ట్ అంటున్నారో వాళ్ళందరూ కామెంట్లో పెట్టండి. ఉదయం 9:28 9:28 మనము ఏం చేస్తున్నాము? బాసన్లు తోడుతున్నాము. ఈరోజు ఈ హౌస్ బిగ్ బాస్ని చూస్తున్న మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాన్ని పెట్టండి. బ్యాడ్ కామెంట్లు ఎవరు పెట్టకండి దయచేసి. నేనేదో సరదాగా చేస్తున్నాను. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. కానీ ఏది పడితే అది ఇక వాడవడో మనవడో అన్నట్టు పెట్టకండి దయచేసి. మంచి కామెంట్ పెట్టండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇంకేమన్నా మంచి మంచి వీడియోలు చేయాలి అనుకుంటే, ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా లవ్ చేశారా అని అడుగుతున్నారా? లవ్ చేశాను, ఎందుకు చేయను? నేను కూడా మనిషినే కదా, లవ్ చేశాను. కాకపోతే వాళ్ళ పేరు అనేది చెప్పను అనుకోండి. పేరు ఇస్తే బాగోదు కదా, ఎందుకంటే వాళ్ళు పెళ్ళి చేస్తున్నారు, మనం పెళ్ళి చేస్తున్నాం. వాళ్ళకు పిల్లలు ఉన్నారు, మనకు పిల్లలు ఉన్నారు. ఇక టైంలో వాళ్ళ పేరు బాగోదు కాబట్టి చెప్పట్లేదు. మేము 2017 మధ్యలో గెట్ టుగెదర్ పెట్టాము. గెట్ టుగెదర్ పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. ఎంత ఆనందంగా అనిపించింది అంటే అప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అలాంటి రోజులు మళ్ళా రావు కాబట్టి నేను అలాంటి రోజు వస్తుందని ఆలోచించట్లేదు, రావాలని ఆలోచిస్తాను. వస్తుందని ఆలోచించట్లేదు కానీ రావాలని ఆలోచిస్తాను. అది అన్నట్టు మనం ఇంకా నేను చిన్నప్పుడు డ్రామాలు వేసేవాడిని. వినాయక చవితి వస్తే డ్రామాలు వేసేవాడిని. ఇప్పుడు అలా వేయాలని అనిపిస్తుంది కానీ అప్పుడంటే పిల్లోని కాబట్టి ఏడికి పోయి ఏం చేసినా అందరూ చూసేది అనుకోండి. ఇప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నది కాబట్టి మనం చేయట్లేదు. కానీ ఏదైనా ఇలా వీడియో చేసి పెట్టాలి అనే ఆలోచన అయితే ఉన్నది. అది
వెళ్ళినప్పుడు ఊర్లో ప్లాన్ చేద్దాము. సింహం తరుముతుంది, పులి పరిగెడుతుంది, జింక నవ్వుతుంది, మేక అరుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ముఖ్యమైన ఘట్టంలోకి వెళ్తున్నాం. ముఖ్యమైన ఘట్టం ఏంటి అని అంటారా? చూపించడానికి కుదరదు, కానీ స్టార్టింగ్ చూపిస్తాను. ఓకే, ఇది ఇదన్నమాట. ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఇప్పుడు ఫైనల్గా మనం వాష్రూమ్లోకి వచ్చాము. ఎందుకంటే ఎక్కువ చూపెట్టలేను. బాయ్. ఉదయం 9:44 మనము ఇంకా ఏంటి సంగతులు? ఈరోజు బిగ్ బాస్ హౌస్లో మనం ఇన్ని పనులు చేశాము. మరి ఇంటి బిగ్ బాస్ ఇలా ఇస్తున్నారు. మరి బిగ్ బాస్ హౌస్కి వచ్చాక ఇది చేయను అంటే తప్పదు కదా, అందుకని అన్నీ చేయాల్సి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రయాణిస్తున్నాము 9:50 ఇప్పుడు మరి ఇలా ప్రయాణంలో సాగుతున్నాము. ఇంకా కొంచెం సమయం. బండి చైను కటకట కొట్టుకుంటుంది. చివరిగా మరి బండిని చూపించుకొని డ్యూటీకి రావడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ.